అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ర్యాగింగ్ దారుణం. బర్త్డే బంప్స్ పేరిట విద్యార్థిపై అమానుషమైన దాడి. ఇన్నాళ్లు కళాశాలలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం ఇప్పుడు పాఠశాలల్లోకి కూడా వేళ్లూనుకుంటోంది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధించడం, పుట్టినరోజుల సాకుతో దారుణంగా హింసించడం సర్వసాధారణమైపోతోంది. ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని తెలిసినా పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ DPS లో జరిగిన ఘటన సమాజాన్ని కలవరపెట్టింది. కొత్తపేటకు చెందిన 14 ఏళ్ల విద్యార్థి రిషాంత్ రెడ్డి నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 29న పుట్టినరోజు సందర్భంగా బర్త్డే బంప్స్ పేరుతో తోటి విద్యార్థులు మధ్యాహ్నం విరామ సమయంలో అతన్ని తీవ్రంగా హింసించారు. పిడిగుద్దుల ధాటికి అతని మర్మాంగంలో రక్తస్రావం అవుతున్నా దాడి చేసిన విద్యార్థులు ఆపలేదు. పాఠశాల సీసీటీవీలో ఘటన గమనించిన తర్వాత సిబ్బంది బాధిత విద్యార్థిని మెడికల్ ఇన్స్పెక్షన్ రూముకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తల్లిదండ్రుల అనుమతితో 30 నిమిషాల్లో పాఠశాల వాహనంలో ప్రసాద్ ఆసుపత్రికి తరలించారని యాజమాన్యం తెలిపింది. అయినప్పటికీ తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్లోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ శస్త్రచికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. వైద్యులు మరో 3 నెలలు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. బాధిత విద్యార్థి విషయాన్ని వైస్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో తల్లిదండ్రులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సర్కిల్ ఇన్స్పెక్టర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న DPS లో ఎలాంటి బులీయింగ్ లేదా ర్యాగింగ్ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థి గోప్యత, గౌరవం కాపాడాలని మీడియాను కూడా కోరారు. అయినప్పటికీ ఈ సంఘటన పాఠశాల భద్రతా ప్రమాణాలపై సమాజంలో తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. స్కూళ్లలో ర్యాగింగ్ ఆగడాలు పెరగడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత ముమ్మరమవుతోంది. ఈ రకమైన ఘటనలు పిల్లల మానసిక ఆరోగ్యంపైన సుదీర్ఘకాల ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సూచనలు. పిల్లలు పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తర్వాత వారి మానసిక స్థితిపై శ్రద్ధ వహించండి. అసాధారణ నిరాశ, మాటలు తగ్గడం, తినడానికి నిరాకరించడం వంటి సంకేతాలు కనిపిస్తే తక్షణమే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడండి. పిల్లలకు చిన్నతనం నుంచే హద్దులు, గోప్యత గురించి అవగాహన కల్పించండి. ఎవరైనా హింసించినా, అవమానపర్చినా వెంటనే నమ్మకమైన పెద్దలకు చెప్పమని నేర్పండి. బర్త్డే బంప్స్ లాంటివి సరదాగా కాదు, తీవ్రమైన శారీరక హానిగా మారవచ్చని పిల్లలకు అర్థం చేయించండి. పాఠశాల ఆవరణలో సీసీటీవీ సరిగా పనిచేస్తోందో లేదో తల్లిదండ్రులు సమీక్షలలో ప్రశ్నించాలి. ర్యాగింగ్ జరిగినట్లు తెలిసిన వెంటనే 198 చైల్డ్ లైన్కు సమాచారం అందించండి. ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని, దానికి పాల్పడిన వారిపై తీవ్రమైన చర్యలు తప్పవని పిల్లలకు ముందే చెప్పాలి.